అది ఎవరైనా సరే, ఇక లోకములో ఉండే క్రైస్తవుడైనా ఇతర వాళ్ళైనా ఏ మనిషి అయినా చీమల యుద్ధ నుండి భవిష్యత్తు కొరకు, రేపటి దినం కొరకు కొంత దాచుకోవడం అనేది చీమలు మనకి చూపిస్తూ ఉన్నాయి. సోమరివాడు అలా ఉండడు, వాడు కష్టడు పడడు, ₹1 పక్కన పెట్టడు. పిల్లలకు నేర్పించాలి, పెద్దవాళ్ళు కూడా ₹1 పక్కన వేయడం అది తప్పేమీ కాదు. ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన మేలులను దాచి ఉంచుతున్నాడు. దేవుడే మేలును దాచినప్పుడు నువ్వు నేను ₹1 దాచుకోవడంలో తప్పేం లేదు. అవునండి కాదా? నిజమేనా నేను మాట్లాడుతుంది? దేవుడే దాస్తున్నప్పుడు నువ్వు నేను దాచుకోవడంలో తప్పులేదు కదా. కానీ పక్కోడు దాన్ని దోచుకోవడం తప్పు. పక్కోడిది దోచుకుని మనం దజ్జాగా తినడం తప్పు. కానీ మనకున్న దాంట్లో నీకున్న ₹1 ₹10 తిని ₹10 దాచుకోవడంలో తప్పేమీ లేదు. బలాదూరు చేయడం కంటే, ఉన్న యొక్క బలాన్ని, ఉన్న యొక్క ధనాన్ని ఖర్చు చేసి పాడు చేయడం కంటే, నీకు ఉన్న దాంట్లో సగము తిని సగం దాచుకోవడంలో, రేపటి కోసం నీవు కొంత దాచుకోవడంలో తప్పేమీ లేదు.